నిజామాబాద్ జిల్లాలో బిఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలో జిల్లా కోర్టు ఆవరణలో అసోసియేషన్ హాల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి ప్రజలు ఎలాంటి వివక్ష గురి కాకుండా ఉండాలని గొప్ప దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావుడంటూ అంబేద్కర్ సేవలను కొనియాడారు. చూడాలన్నా ఇట్లా పట్టన్నా నేనా ఇట్లా పట్టే రాజుగారు అది వీడియో లైవ్ వచ్చేస్తుంది ఫోటో దించేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కి జై బాబాసాహెబ్ అంబేద్కర్ కి అందరికీ న్యాయవాదులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ 1991లో జన్మించి తన చిన్నతనం నుండే అనేక కుల వివక్ష ఆందోళనలు ఎదుర్కొని వాటి పోరాడుతూ ఆయన ఉన్నత విద్యలో లండన్లో వారి 14 PhD చేసి ఇవాళ ప్రపంచ మేధావుల్లో ఆయన ఒకగా ఇవ్వడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ దేశంలోని అండరాచనం సాంఘిక దురాచారాలు ఆర్థిక అసమానతలు వారన్నింటిపై పోరాడుతూ ఏదైతే స్వతంత్ర ఉద్యమం తర్వాత ఆయన యొక్క సేవలు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఉంటూ ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది. ఆయన ముఖ్యంగా న్యాయవాదిగా ఉంటూ ఈ సమాజం కోసం అనేక రకాల సేవలు అందించారు. రాజ్యాంగ పరిషత్తులో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటూ ఈ దేశంలో అందరూ సమానంగా ఉండాలా, అండరాచనం ఉండదు, ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి, మహిళలు సాధించాలి అనేక విషయాలు ఇవాళ రాజ్యాంగం నిర్మించి మన యొక్క భవిష్యత్తు తరాలకు కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఆయన మనకు స్ఫూర్తిదాయంగా నిలిచారు. ఆయన యొక్క సేవలు ఇవాళ మనం అందరం గుర్తించుకోవాలా. న్యాయవాదులుగా ఉంది, ఆయనకు న్యాయవాదిగా ఉంది, మన ఈ స్థాయిలో మనకు సేవలు అందించారు. రాజ్యాంగము ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకునే ముఖ్య పాత్ర నుంచి ఇలా దేశ నిర్మాణంలో ఆయన యొక్క పాత్ర ఉంది. మనమందరం కూడా భారత రాజ్యాంగ స్ఫూర్తిగా వహించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తెలిసి ఆయన యొక్క ఆశయ సాధనను మనందరం ముందు తీసుకునే విధంగా ప్రయత్నించాలని చెప్పి మీ అందరికీ